హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయేటటువంటి తెలంగాణలో అప్కమింగ్ నోటిఫికేషన్స్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ వచ్చేసి దాదాపుగా 20 రకాల సంబంధించినటువంటి ఇక్కడ ఖాళీలు ఉన్నాయి. సో అప్కమింగ్ 20 రకాల సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. సో ఇక్కడ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే సో ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి దాంట్లో దాదాపుగా ఖాళీల వివరాలు కనుక చూసుకున్నట్లయితే 18,334 పోస్టుల దాకా పోస్టులు ఉన్నాయి. దాంతోపాటు పాఠశాల మరియు విద్యా శాఖ నుంచి దాదాపుగా 13,086 పోస్టులు అయితే అప్కమింగ్ నోటిఫికేషన్స్లో మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ యొక్క నోటిఫికేషన్స్ను భర్తీ చేయాలనేసి ఇక్కడ కసరత్తు చేస్తున్నటువంటి సమాచారం. సో ఇప్పటికే మరి ప్రభుత్వం నుంచి అఫీషియల్గా 44 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఏదైతే అంశం ఉన్నదో సో ప్రకటించిన అంశం మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో అది కూడా 1 ఇయర్ వరకే పొడిగించడం జరిగింది. కాబట్టి ఈ 1 ఇయర్లో అప్కమింగ్ వచ్చేటటువంటి అన్ని నోటిఫికేషన్స్ను ఈ యొక్క 1 ఇయర్లోనే కంప్లీట్ చేయాలన్న దిశతో ప్రతి 2 వారాలు ఒకసారి నోటిఫికేషన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం దీనిపైన ముందడుగులు వేయడం జరుగుతుంది. సో 100% రిక్రూట్మెంట్ దిశగా మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకు వెళ్తున్నటువంటి సమాచారం అండి. సో దాంతోపాటు మనకు ఆరోగ్య అదేవిధంగా వైద్య శాఖలో దాదాపుగా 12,755 పోస్టులు అప్కమింగ్ నోటిఫికేషన్స్తో రాబోతుంది. తర్వాత వచ్చేసి ఉన్నత విద్య శాఖలో కూడా దాదాపుగా 7,878 పోస్టులు అయితే అప్కమింగ్ నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయండి. తర్వాత వచ్చేసి బీసీ సంక్షేమ శాఖలు, సో ఈ బీసీ సంక్షేమ శాఖలో కూడా 4,311 పోస్టులు, రెవెన్యూ శాఖలో 3,560 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో రెవెన్యూ శాఖల్లో కనుక చూసుకున్నట్లయితే సో ఎస్పెషల్లీ మనకు గ్రూప్ 1 లాంటి, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి పోస్టులు ఎక్కువ ఉండే అవకాశాలు కూడా మరి ఎక్కువ కనిపించేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయండి. తర్వాత ఎస్సీ సంక్షేమంలో కూడా మరి 2,879 పోస్టులు, నీటిపారుదల శాఖలో కూడా 2,692 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఎస్టీ సంక్షేమ శాఖల్లో కూడా మరి 2,399 పోస్టులు అయితే అప్కమింగ్ నోటిఫికేషన్స్లో మరి భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగులు వేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మైనారిటీ వెల్ఫేర్లో కూడా మరి 1,825 పోస్టుల దాకా అప్కమింగ్ నోటిఫికేషన్స్లో భర్తీ చేయాలన్న ఉద్దేశంతో కూడా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడొచ్చండి, అటవీ అండ్ పర్యావరణ శాఖలో మరి 15,198 పోస్టులు అయితే అప్కమింగ్ నోటిఫికేషన్స్లో భర్తీ చేసే దిశగా మరి ఇక్కడ కసరత్తు అయితే చేసింది. సో మొత్తానికి అయితే దాదాపుగా 20 శాఖల్లో నోటిఫికేషన్స్ను ఇక్కడ విడుదల చేయాలనేసి ప్రభుత్వం అయితే చూడడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి అటవీ పర్యావరణ శాఖ, అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 1,455, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్లో కూడా చూసుకున్నట్లయితే 1,221 పోస్టులు అయితే మరి అప్కమింగ్ ఇక నోటిఫికేషన్స్లో భాగంగా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. తర్వాత వచ్చేసి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్లో కూడా మరి దాదాపుగా 1,221 పోస్టులు, ఆర్థిక శాఖల్లో కూడా 1,146 పోస్టులు, మహిళా శిశు సంక్షేమ శాఖలో కూడా 895 పోస్టులు. ఈ 895 పోస్టులతో పాటు అంగన్వాడీలో రీసెంట్గా మరి ఇక్కడ వచ్చేసి 15,000 వరకు నోటిఫికేషన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. 100% దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా అతి తొందరలోనే ప్రాసెస్ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. తర్వాత వచ్చేసి మున్సిపల్ శాఖలో కూడా ఇక్కడ చూడొచ్చండి, మనకు 859 పోస్టులు అయితే అప్కమింగ్ నోటిఫికేషన్స్లో మరి భర్తీ చేసే దిశగా కనిపిస్తుంది. తర్వాత వ్యవసాయ శాఖలో 801, R&B రవాణా శాఖలో 523 పోస్టులు, న్యాయశాఖలో 386, ఇట్లా పశుసంవర్ధక శాఖలో 353 పోస్టులు. సో ఈ విధంగా దాదాపుగా 20 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, 1, 2 కాదండి, 20 నోటిఫికేషన్స్ కూడా మరి అప్కమింగ్ నోటిఫికేషన్స్ దిశగా ముందుకు వెళ్ళేటటువంటి తరుణంలో మరి ఇక్కడ నోటిఫికేషన్స్ మాత్రం 100% దిశగా ముందుకు ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. సో గతంలో నుంచే మనం చెప్పుకుంటూ వస్తున్నామండి. సో నోటిఫికేషన్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వము చాలా పారదర్శకంగా ఉన్నది, 100% రిక్రూట్మెంట్ దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుందనేసి కూడా చెప్తున్నాం. సో ఈ విధంగా తెలంగాణలో అప్కమింగ్ వచ్చేటటువంటి అన్ని నోటిఫికేషన్ సంబంధించినటువంటి భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందడుగులు వేయడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి మనకు అప్డేట్ అండి.